రాష్ట్రంలో వర్షాలు వరద నష్టంపై ఏరియల్ సర్వే చేస్తోంది కేంద్రం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి ఖమ్మం చేరుకున్న శివరాజ్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాష్ నగర్ ఏరియల్ సర్వే చేస్తున్నారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను సందర్శిస్తున్నారు శివరాజ్ సింగ్, సంజయ్, రాష్ట్ర మంత్రులు. కాసేపట్లో పాలేరు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించనున్నారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, సంజయ్. అక్కడి నుండి మోతే హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు కేంద్ర మంత్రులు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట చేరుకోనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి రానున్నారు బండి సంజయ్. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు కేంద్ర మంత్రులు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్లో పాల్గొననున్నారు బండి సంజయ్. ఈ మీటింగ్ తర్వాత బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లో భోపాల్ వెళ్లనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలో వర్షాలు, వరద నష్టంపై ఏరియల్ సర్వే చేస్తోంది కేంద్రం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి ఖమ్మం చేరుకున్న శివరాజ్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాష్ నగర్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను సందర్శిస్తున్నారు శివరాజ్ సింగ్, సంజయ్, రాష్ట్ర మంత్రులు. కాసేపట్లో పాలేరు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించనున్నారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, సంజయ్. అక్కడి నుండి మోతే హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు కేంద్ర మంత్రులు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట చేరుకోనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి రానున్నారు బండి సంజయ్. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు కేంద్ర మంత్రులు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్లో పాల్గొననున్నారు బండి సంజయ్. ఈ మీటింగ్ తర్వాత బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లో భోపాల్ వెళ్లనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలో వర్షాలు, వరద నష్టంపై ఏరియల్ సర్వే చేస్తోంది కేంద్రం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి ఖమ్మం చేరుకున్న శివరాజ్, బండి సంజయ్, డిప్యూటీ సీఎం బట్టి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మధిర మీదుగా ఖమ్మం జిల్లాలోని కట్టలూరు, మీనవోలు, ప్రకాష్ నగర్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న కాలువను, పంట నష్టపోయిన పొలాలను సందర్శిస్తున్నారు శివరాజ్ సింగ్, సంజయ్, రాష్ట్ర మంత్రులు. కాసేపట్లో పాలేరు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించనున్నారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, సంజయ్. అక్కడి నుండి మోతే హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు కేంద్ర మంత్రులు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట చేరుకోనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి నేరుగా రాష్ట్ర సచివాలయానికి రానున్నారు బండి సంజయ్. సచివాలయంలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు కేంద్ర మంత్రులు. వరద నష్టంపై కేంద్ర మంత్రి హోదాలో సీఎంతో కలిసి తొలిసారి మీటింగ్లో పాల్గొననున్నారు బండి సంజయ్. ఈ మీటింగ్ తర్వాత బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లో భోపాల్ వెళ్లనున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఇక అంతకుముందు ఏపీ విజయవాడలోనూ వరద ప్రాంతాలను పరిశీలించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అన్ని రకాలుగా నష్టపోయిన పబ్లిక్ను ఆదుకుంటామన్నారు. खाद बीज मिले उसके बारे में सरकार सोचेगी। जो हमारे टैलेंट किसान हैं उनकी जो समस्या है उसका समाधान
करने का भी हम लोग प्रयास करेंगे। पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की कई योजनाएं लागू नहीं की। जैसे फसल बीमा योजना का प्रीमियम जमा नहीं किया तो फसल बीमा योजना का, प्रधानमंत्री फसल बीमा योजना का लाभ नहीं मिलता। अब हम इसका भी रास्ता निकालेंगे। राज्य सरकार तैयार है प्रीमियम जमा करने के लिए। तो एक प्रारंभिक रूप से किसान को सहायता करना, दूसरा फसल बीमा योजना का फायदा मिले इसका इंतजाम करना, तीसरे लीज पर जो जमीन लेकर खेती करते हैं उनकी व्यवस्था करने के बारे में सोचना, और चौथा अगली फसल किसान कैसे ले पाए, उसके लिए खाद बीज इत्यादि का इंतजाम हो पाए। ये मुद्दे हमारे सामने हैं और जिसका समाधान आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में हम निकालेंगे और केंद्र सरकार भरपूर हर संभव सहयोग करेगी। लेकिन पुरानी सरकार की गलतियों के परिणाम है कई, जैसे बड़मेरू ब्रीच है, वो इसलिए हुआ कि इलीगल माइनिंग कई जगह होती थी, उसके कारण कमजोर होकर टूट गया। तो ऐसी चीजों को भी हमको ध्यान से देखना पड़ेगा और आगे लॉन्ग टर्म प्लानिंग भी ऐसी बाढ़ की स्थिति से निपटने के लिए बनानी होगी। राज्य सरकार के साथ केंद्र सरकार किसानों के साथ खड़ी है और हम हर संभव सहयोग करेंगे। संकट के पार किसानों को निकाल के ले जाएंगे। రాష్ట్రంలో వర్షాలు వరద నష్టంపై ఏరియల్ సర్వే చేస్తోంది కేంద్రం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల జరిగిన వరద నష్టానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే, హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా ఎక్కడెక్కడ నష్టం జరిగింది, పంట ఏ స్థాయిలో నష్టం జరిగింది, ప్రధానంగా రోడ్లు, అదేవిధంగా కల్వర్ట్లు, బ్రిడ్జి ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో వాటిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హెలికాప్టర్ లో వెళ్తూ ఎక్కడెక్కడ డ్యామేజ్ అనే అంశాన్ని పూర్తిగా ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన వరదల కారణంగా, భారీ వర్షానికి వరదల కారణంగా ఎక్కడైతే పంటలు నష్టపోయావో వాటిని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి శివరాజ్ చౌహాన్ కి డిప్యూటీ సీఎం హెలికాప్టర్ లో వెళ్తూ చూపించారు. అయితే ఖమ్మం జిల్లాలో వీళ్ళు పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన నష్టానికి సంబంధించి ఏ స్థాయిలో నష్టం జరిగింది, రైతులు పూర్తిగా ఎక్కడెక్కడ ఎంత పంట నష్టపోయిన అంశానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ని అక్కడ ఖమ్మం జిల్లాలో మరి కాసేపట్లో అధికారులతో శివరాజ్ చౌహాన్ రివ్యూ నిర్వహించారు. మొత్తం జిల్లాలో ఎంత పంట నష్టం జరిగింది, కేవలం ఖమ్మంతో పాటు సూర్యాపేట జిల్లా, నల్గొండలోని సూర్యాపేట జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి కూడా ఖమ్మంలో మరి కాసేపట్లో శివరాజ్ చౌహాన్ వ్యవసాయ అధికారులతో పంట నష్టం పైన, ఇతర నష్టానికి సంబంధించిన రివ్యూ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధికారులతో జరిగే రివ్యూ సభలో కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే రివ్యూ సమావేశంలో సెక్రటరియట్ లో పాల్గొంటారు. అక్కడ ఇటీవల జరిగిన నష్టానికి సంబంధించి ఎంత నష్టం జరిగింది, ఇప్పటి వరకు కేంద్రానికి తాత్కాలిక సాయంగా ఎంత నిధులు ఇవ్వాలి, లేదంటే పంట నష్టానికి సంబంధించిన రైతులకు ఏ స్థాయిలో నిధులు ఇవ్వాలి అంశంపై కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ రివ్యూ సమావేశంలో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల జరిగిన నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ లేఖ రాసింది. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని కూడా పంపించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో జరిగిన ఈ ఇటీవల జరిగిన భారీ వర్షానికి సంబంధించిన రైతుల పంట, అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు, వారందరికీ ఏ స్థాయిలో నష్టపరిహారాన్ని ఇవ్వాలి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు కేంద్రం ఎలాంటి సాయం చేస్తుంది, ఏ నిధులు ఈ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి డాటాను అధికారుల ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ కి, అదేవిధంగా
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కి పూర్తి వివరాలను ఈ రోజు సాయంత్రం వరకు అందించే అవకాశం ఉందని చెప్పొచ్చు అనేది.